యేసన్న గారు ఒక కొంత పైకం ఇచ్చి, అరే ఐసులు తీసుకురారా అన్నాడంట. తీసుకురమ్మంటే ఆ తెచ్చేటప్పుడు ఐస్ని ఏం చేశాడంటే నాక్కుండా తీసుకొచ్చాడు. ఎక్కడో కదా ఐస్ తీసుకుంది, ఎక్కడికో తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళిన ఐస్ ఆయనకి ఏం తెలుస్తుంది, నేను నాకేనో నాకలేదు, కరిగిపోద్దా? ఐస్ కరిగిద్దా కరగదా చెప్పండి? ఐస్ కరుగుద్ది. ఈ పిల్లోడు నాకేడో లేదో తెలియదు కదా అని చెప్పి ఆ ఐస్ని తీసుకుని నాక్కుంటూ వచ్చాడంట. అక్కడికి యేసన్న గారికి ఇచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, ఏంటి ఐస్ ఎలా ఉంది అని చెప్పి, ఎరా ఐస్ తీసుకొచ్చావు కరిగిందా లేదంటే, కరిగిపోయిందండి, నేను అక్కడి నుంచి ఎండలో తీసుకొచ్చాను, కష్టపడి తీసుకొచ్చాను అన్నాడంట. ఈ రోజున మనం అనుకుంటాం మన సంగతి మనకు తెలియదులే, మనం చేసినటువంటి క్రియలు మనకు తెలియదులే అనుకుంటాం, ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ పాపం అనేది ప్రతిరోజు ఎక్కిరిస్తూ ఉంటుంది. పాప భారం ప్రతిరోజు నీ మీద మోపబడి నన్ను తొక్కాలని ప్రయత్నిస్తుంది. అయితే ఆ పాప భారం నుంచి మనకు విముక్తి కలిగింది ఎక్కడో తెలుసా? క్రీస్తు రక్తము ద్వారా. ఆ రక్తం ద్వారా కడగబడినప్పుడు అపవిత్రత ఉండదు. ఆ రక్తం ద్వారా కడగబడినప్పుడు అబద్ధాలు, మోసాలు, మాటలు మన నోట రానివ్వడు. ఆ రక్తం ద్వారా కడగబడినప్పుడు